ప్రైజ్ లార్డ్ అండి. సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నానండి. రాజుల గురించి, రాజ్య పద్ధతి గురించి మొట్టమొదట ఏసోబు చరిత్ర అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుణ్ణి విసర్జించి వాళ్ళ ఇష్టానుసరమైన ఆలోచనలతో, లోక ఆచారాలతో దేవుణ్ణి మరిచిపోయి వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా జీవించిన తర్వాత దేవుడు అనేక మారులు న్యాయాధిపతులను వాళ్ళని రక్షించడానికి ఒక కర్తలను మనసు సాక్షితో జీవించి వాళ్ళు మరలా పూర్వం ఏంటి అనేది తెలుసుకోవటం నిమిత్తము ఒక మనిషిని ఎన్నుకొని వాళ్ళ కోసం నిలబెట్టి మరలా ఆయన సమాధానకర్తను నేను అని బయలుపరచుకోవటానికి చెప్పటానికి ఒక మనిషిని ఎన్నుకొని వాళ్ళకి న్యాయం తీర్చేవారిగా న్యాయాధిపతులు మొత్తం అదే ఉంటుందండి, ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీళ్ళు పిలవకపోయినను ఇశ్రాయేలుకి శ్రమ ఎక్కువైనప్పుడు మాత్రమే దేవుడి వైపు చూస్తారు. దేవుడా ఎక్కడున్నామంటారు. ఎక్కడున్నావు అనే మాట రాగానే ఆయన ఎమ్మటే సమాధానం ఇస్తాడండి. సమాధానం ఇచ్చి న్యాయాధిపతులను పంపించేవాడు వాళ్ళని రక్షించటానికి, ఆయన బిడ్డలు కాబట్టి. ఆయన ప్రేమ అట్లా ఉంటుంది. ఇక ఇప్పుడు వాళ్ళు ఉంటూ ఉంటారు అని అంటే ఏమంటారు? మాదిగ దేవుడు అంటారు కదా. కాదు, 12 గోత్రాలలో ఎన్ని తెగలు ఉన్నాయో చెప్తా. 12వ గోత్రము బెన్యామీను గోత్రం. ఈ బెన్యామీను గోత్రం నుంచి మొట్టమొదట రాజ్య పరిపాలన చేసిన వాడు సౌలు. ఈ సౌలు ఎవరు అనంటే ఇప్పుడు మనసులు పెట్టి రుద్ది బలవంతంగా క్యాస్ట్లను తగిలించిన దాన్ని బట్టి మాదిగ జాతి, మాదిగ వాళ్ళే బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన తెగవారు. నాకు తెలియ చెప్పిన మాట దేవుడు 12 గోత్రాల గురించి నాకు చెప్పిన మాట. తెగవారు ఈ బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు రాజ్య పరిపాలకులు. రాజ్య పరిపాలన చేసేవారు మొట్టమొదట స్టార్టింగ్ నుంచి చేసింది ఎక్కువ శాతం ఈ 12 గోత్రాల మీద. ఇప్పుడు అనగారిన కులాలు అంటారు కదా, 60 క్యాస్టులు అని పేరు పెట్టారనుకుంటా. వీళ్ళందరి మీద పరిపాలన చేసింది మొట్టమొదటసారి మాదిగ వాళ్ళు రాజ్య పరిపాలకులు, రాజు సంతతి వారిగా రాజ్య పరిపాలన చేసిన వారిలా ఉన్నారు. ఇశ్రాయేలు సమస్త జనులు 12 గోత్రముల వారు రాజు సంతతి వారే. అవునా? ఓషియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట 5లో. అయితే ఈ బెన్యామీనీయులు, అందుకు సౌలు నేను బెన్యామీనుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? స్వల్పమైనదంటే చిన్నవాడండి, అందరికంటే చిన్నవాడు, లాస్ట్ను పుట్టినవాడు బెన్యామీనీయుడు. అంటే నాకంటే పెద్దవారు ఉన్నారు కదా, నాకంటే ముందుగా ఉన్నవారు గోత్రాలు ఉన్నాయి కదా, మరి నేను ఎలా వాళ్ళ మీద పరిపాలన చేస్తాను? చిన్నవాడిని కదా, పెద్దోళ్ళు చెప్పినట్టు చిన్నవాళ్ళు వినాలంటారు కదా, మరి స్వల్పమైన వాడను కదా నేను అనే ఉద్దేశంతో చెప్తాడు సౌలు. బెన్యామీనుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు కూడా బెన్యామీనీయుల గోత్రపు ఇంటివారందరిలో, బెన్యామీను గోత్రములో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎన్ని తెగలు ఉన్నాయో వాళ్ళందరిలో అల్పులు కారా? వాళ్ళందరిలో కూడా బెన్యామీను గోత్రములో కూడా నా ఇంటివారు అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుతున్నావు అనిను. అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలవబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు, పెద్దలు కూర్చొని భోజనం చేసే స్థలమందు, ప్రధాన స్థలమందు, ముఖ్యమైన స్థలమందు సౌలును కూర్చోపెట్టి భోజనం వడ్డించమని చెప్తాడండి. ఎవరు? సమూయేలైన ప్రవక్త. ఆయన బాల్యం నుంచి కూడా మంచి ప్రవర్తగా ఉన్నవాడు సమూయేలు. సౌలుని ప్రధాన స్థలమందు కూర్చోబెట్టాడు. ఎవరో ప్రధాన స్థలమందు కూర్చోబెట్టాడు అని అంటే ఇప్పుడు మీరంటున్నారు కదా మాదిగ జాతి, మాదిగ వాళ్ళే మొట్టమొదట పరిపాలన చేసిన వారు ఇశ్రాయేలుల మీద.
ఈ తర్వాత ఇప్పుడు వీళ్ళు అసలు పూర్తిగా తీసివేయబడిన వారు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వీళ్ళంగా రాజ్య పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఇశ్రాయేలు పదే 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 లోక ఆచారాలను అమలు చేసినట్లుగా లోక ఆచారాలకు తలవంచటం, మనుషుడికి విలువివ్వటం, మనుషులు మెప్పు పొందటానికి మాత్రమే ప్రయాసపడే వారిలా ఉన్నారు. దేవుడు కోపం రగులుకొని వీళ్ళను నలు దిక్కులా చెదరగొట్టి అందరి జనాలలో మీరు తీసివేయబడిన ఘట్టములా ఉంటారని చెప్పింది. ఎందుకు? వీళ్ళు చేసిన క్రియలే కారణం. అందుట్లో నేను ఉంటాను, 60 క్యాస్ట్ల వాళ్ళు కూడా ఉంటారు. దళితులు అనే పేరు ఎందుకు వచ్చిందండి మీకు? ఎందుకు వచ్చింది? సృష్టికర్తను మరచటం వలన. సృష్టికర్తను మర్చిపోయి ఏమైపోయారు? రాజులను పూజించటం మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. ఈ చరిత్ర అంతా చూసుకుంటే సమూయేలు గ్రంథంలో సౌలు దేవుడు మాటను విసర్జించి రాజైన తర్వాత తన మనసుకు నచ్చినట్లుగా నడవటం మొదలు పెడతాడు. సౌలు ఏది చెప్తే అది చేయటం అలవాటు చేసుకుంటారు ఇశ్రాయేలు ప్రజలు కూడా. దారి తప్పిపోతారండి. సౌలు ఏం చెప్తే అది. సౌలు మనసు కనిపించింది, సౌలు చేసుకుంటూ వచ్చాడు. ఇక దేవుడు మాటకి విలువివ్వలేదు, తల వంచలేదు. అందుకు వీళ్ళకి ఈ గతి వచ్చింది. ఇప్పటికీ తీసివేయబడిన వారిలా ఉన్నారు. మొట్టమొదటి వీళ్ళు ఏమై ఉన్నారంటే రాజ్య పరిపాలకులు, రాజు సంతానం వారు. ఈ జాతి మాల జాతి, ఏసోబు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు. మొట్టమొదట ఐగుప్తు దేశంలో ఒక అన్యుల మధ్య రాజ్య పరిపాలన చేసిన వ్యక్తిగా మంచి సలహాదారుడుగా ఉన్నది ఎవరు అనంటే మాల జాతి, ఏసోపు సంతానం. అన్యజనుల ముందు ఘనుడుగా నిలబడ్డది మాల జాతి. తర్వాత ఇల్లు పడిపోయిన తర్వాత రెండోసారి నిలబెట్టినప్పుడు దేవుడు మరలా దయచూపి నిలబెట్టింది మాదిగ జాతిని రాజ్య పరిపాలకులుగా. ఈ 12 గోత్రముల వారా రాజ్య పరిపాలన చేసింది మాదిగ జాతి అండి. 12 గోత్రాల మీద పరిపాలన చేసింది మాదిగ జాతి. ఈ 12 గోత్రాలు చాలా తెగలు ఉన్నాయి. ఈ జనాంగము ఈ 60 క్యాస్ట్లు కలుస్తారు. 60 కులాల వారు 59 కులాలు అంటున్నారు కదా, ఆ క్యాస్ట్లన్నీ కలుస్తాయి. ఒక గోత్రానికి 3 తెగలు, 3 వంశాలు. వంశం ప్రకారం కుమారుని నుంచి వంశం వచ్చింది. అట్లా 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 ఈ తెగలన్నీ వాళ్ళే. ఐగుప్తు దేశంలో 10వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నానండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగున చెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశము నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనులందరి వశములో నుండి విడిపించి తిని, అయినను మీ దురాశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమించమని ఆయనను అడిగియున్నారు. దేవుణ్ణి నడిపించిన దేవుణ్ణి వదిలేసి విసర్జించి మాకు అందరిలాగా అన్నుల్లాగా మాకు కూడా ఒక రాజు మా మీద కావాలని అడిగారండి ఇశ్రాయేలు జనం. అంటే లోకస్తులు ఎలా నడుస్తున్నారు, లోకానుసరంగా ఎలా పాటిస్తున్నారు, అందరికీ రాజున్నాడు మాకెందుకు లేడు. ఈ 12 గోత్రముల వారు ఎవరికన్నా గొడవస్తే వాళ్ళకు వాళ్ళే తీర్పరులుగా, అంటే ఈ 12 గోత్రాలకి పెద్దలైన వారు, గోత్రానికి ఒక పెద్ద, కుటుంబానికి ఒక పెద్ద అయిన వ్యక్తి. ఈ తక్కిన తెగల వారందరికీ కూడా తీర్పు తీర్చేవారులుగా, మంచి చెడు చెప్పే వ్యక్తులుగా ఉన్నవారు ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళ గోత్రాలకు వీళ్ళే తీర్పు తీర్చుకునేవారిగా, న్యాయకర్తలుగా, న్యాయం తీర్చేవారిగాను, గొడవలు వస్తే చక్కపెట్టేవారిగాను ఈ 12 గోత్రముల వారికి, ఈ 12 పెద్దలు 12 గోత్రం నుంచి 12 కుటుంబాల నుంచి పెద్దలుగా ఉన్నవారు ఏర్పరచుకున్నారు. వీళ్ళకి ఇల్లే దేవుడి చిత్తం ప్రకారం నడిచారు. అప్పుడు తర్వాత వీళ్ళ ఆలోచన ఎలా వచ్చిందంటే, దేవుణ్ణి విసర్జించి దేవుడు చెప్పిన పద్ధతిని వదిలిపెట్టేసి
లోకానుసరమైన ఆలోచనలు, లోకాన్ని ఆచారాలను పాటించటం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు కోరారు రాజు కావాలి అని. వాళ్ళే మొట్టమొదట రాజ్య పరిపాలన చేసిన మాదిగ జాతి. ఇప్పుడు ఎందుకు ఈ పేరు వచ్చిందో ఇక మీరు ఆలోచించండి. మరలా దేవుడి వైపు తిరిగారా, నిశ్చయముగా మొదటి స్థితి వచ్చును. ఆమేన్.